హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎలాంటి మసాలాలు వేయకోకుండా పొటాటో కర్రీ చేసుకుందాం. వీటిని ఇలా కడిగి వేసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉడకబెట్టేసుకుందాం. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ముక్కలు వేసుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను. 2 విజిల్స్ రానిద్దాం. 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసేసుకుందామండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. 1 స్పూను మినపప్పు, పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు. ఇవి మొత్తం వేగనివ్వాలి. ఇవి వేగిపోయినాయండి. ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. బంగాళదుంపలు అయితే మంచిగా ఉడికిపోయినాయండి. వీటిని కొంచెం చల్లారనిద్దాం. ఇలా అయితే వేగనివ్వాలండి. ఇంకా బాగా వేగనివ్వాలి, లేకపోతే తీపి వచ్చేస్తుంది ఉల్లిపాయ. దీనిలో కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందామండి, ఎందుకంటే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోయిద్ది. ఉల్లిపాయలో ఉన్న వాటర్ బయటకు వచ్చేసిద్ది. ఇది కలిపేసుకుందాం. కొంచెం పసుపు, ఇది కూడా మొత్తం కలిపేసుకుందాం. ఇంకా కొంచెం మగ్గాలండి. బంగాళదుంపలను అయితే ఇలా ఒలిచేసి పెట్టేసుకున్నానండి మొత్తాన్ని. ఇవి కర్రీలో వేసేసుకుందాం. మొత్తాన్ని ఒకసారి అయితే ఇలా కలిపేసుకోవాలండి. కొంచెంసేపు మగ్గనిస్తే సరిపోద్ది. ఎందాడు కొంచెం వేసుకుందాం కదా సాల్ట్, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. ముక్కలు పట్టిద్ది. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సరిపోతుందండి. మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో అర టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకోండి, కారం మొత్తం కలిసే విధంగా. ఈ విధంగా అయితే మగ్గనివ్వాలండి కాసేపు. పొటాటో కర్రీని అసలు ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు ఉంటారండి. ఈ విధంగా వండుకోవాలి. అప్పుడు కూర కూడా ఉల్లిపాయ బాగా వేగడం వల్ల తీపి రాదు. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చిందండి. చాలా బాగుండిద్ది ఈ విధంగా వండుకుంటే కర్రీ. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అన్నీ వేసిన లాస్ట్కి కొత్తిమీర ఈ ఫ్లేవరే వేరండి. నేను చేసిన కర్రీ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ.